గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. ఇవాళ తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. గ్రామంలోని వరుస మరణాలపై వివరాలు సేకరించనుంది. నిన్న తురకపాలెంలో భూసార శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన 3 శాస్త్రవేత్తలు గ్రామంలో తురకపాలెంలో మట్టి నమూనాలు సేకరించారు. అటు ఇప్పటికే వైద్య సిబ్బంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. ఐడి జనరేట్ అయితే మాత్రం గత కొద్ది రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం తురకపాలెంలో ఉంటూ సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. తాగునీరు కలుషితం కావడంతోనే మరణాలకు కారణమని తురకపాలెం ప్రజలు అనుమానిస్తున్నారు. దీంతో అధికారులు బయట నుంచి ఆహారాన్ని, తాగునీటిని తీసుకువచ్చి గ్రామంలో అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, తురకపాలెంలో మరణాల మిస్టరీ వీడిందా? అసలు దీని వెనక ఏంటి కారణం అనేది తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ బృందం కూడా పర్యటన చేస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామం కుదుట పడుతుంది. గ్రామంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా గ్రామంలో అసలు ఆ గ్రామంలో రోగాలకు, మరణాలకు గల కారణాలు ఏంటి అనేది మూలాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇప్పటికు గ్రామంలో జిల్లా వైద్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు కొనసాగిస్తుండగా మరోవైపు నేషనల్ హెల్త్ మిషన్, మరోవైపు ఎయిమ్స్ బృందాలు కూడా గ్రామంలో తిరిగి అక్కడ హెల్త్ రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. నిన్న అగ్రికల్చర్ సంబంధించి జాతీయ అగ్రికల్చర్ భూసార పరీక్షల బృందం ఒకటి గ్రామంలో పర్యటించి సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్, గాలిలో పొల్యూషన్ శాతాన్ని కూడా తెలిసేందుకు కూడా శాంపిల్స్ సేకరించారు. ఈ రోజు ఐసీఎంఆర్ బృందం గ్రామానికి చేరుకొని ఇప్పటి వరకు ఆ గ్రామంలో మరణించిన వారి ఆరోగ్య రిపోర్ట్లు, అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఎవరైతే అనారోగ్యం పాల్పడ్డారో వారి రిపోర్ట్లు కూడా వాళ్ళు సేకరించారు. మొత్తంగా తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలు గానీ, అక్కడ ఉన్న డిసీజ్ ని గానీ ఒక కేస్ స్టడీగా భావించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ మేరకు జాతీయ వైద్య నియంత్రణ మండలితో పాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ సెంటర్ వారు కూడా ఈ రోజున్న గ్రామంలో పర్యటన జరిగింది. ఈ తురకపాలెం గ్రామంలో వచ్చిన ఈ విపత్తును భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా రాకుండా దీన్ని ఒక కేస్ స్టడీగా స్వీకరించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కేంద్ర బృందాలు కూడా తురకపాలెం గ్రామంలో పర్యటిస్తూ అక్కడ మూలాలను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ సాంశివరావు.